దీక్ష భూమికి వచ్చినామురా. అపూర్వ అపూర్వ అంటే ఏం లేదు మంచిగా తప్ప మిల్లు ఇవాళ ఏం కూర ఉండేది పరివర్తన చెందని చోటనే హిందూ ధర్మంబును వీడి 22 సంవత్సరంబులు అరే మనం లోపలి పోయేసుకుంటాం కదా. ఇట్లా అని ఒక్కసారి ఇట్లా తిప్పి అశోకుని బుద్ధుని ఇట్లా తిప్పి disebut ada
अच्छा ఆయనకి కూర్చొని అందులో బుర్లి ఒకసారి ఇచోటనే ప్రపంచ మేధావి మతమును మారి బౌద్ధంబును స్వీకరించన్ పురనువే స్వీకరించన్ ఇచోటన 22 సూత్రంబుల అందించి కొత్త కల్చర్ను ప్రవేశపెట్టన్ పెట్టాను. జై భీమ్, జై ఇన్సాన్, నమో బుద్ధాయ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1935లో యోలా మహాసభలో ప్రకటించాడు, పుట్టడం నా చేతిలో లేదు కాబట్టి పుట్టగానే నాకు కులము మతము అంటగట్టబడింది, చదువుకున్నాను, జీవించాను, భవిష్యత్తు నాది, చనిపోవడం నా చేతిలోనే ఉంది కాబట్టి నేను ఈ మతాన్ని వదిలిపెడుతున్నానని ప్రకటించి 1956 అక్టోబర్ 14న సరిగ్గా దసరా పండుగ రోజున 5.5 లక్షల మంది చేత భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి నాగుల గడ్డ, మనది నాగా జాతి, నాగుల గడ్డ మీద నాగాపూర్లో కేంద్రంగా తమ పరివర్తన చెంది బౌద్ధాన్ని స్వీకరించాడు. ఇదే చోటు, ఇక్కడే ప్రసంగించాడు. దానికి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఆయన స్టాచ్యూ పెట్టారు. అలాగే ఇక్కడే ఆయన యువల మార్గాన్ని తెంచుకున్నాడనే విగ్రహాన్ని పెట్టారు. క్రమక్రమంగా దీన్ని డెవలప్ చేస్తూ ఇప్పుడు పెద్ద స్తూపాన్ని నిర్మించారు. గతంలోనే దసరా పండుగ రోజు మరియు అక్టోబర్ 14 ఈ నాగ్పూర్ మొత్తం జనంతో దిగ్బంధం అవుతూ ఉంటుంది. లక్షలాది మంది వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేసుకొని ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించి బౌద్ధం స్ఫూర్తిని తీసుకొని పోతూ ఉంటారు. ఆయన ఇచ్చిన 22 సూత్రాలే మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి దిశానిర్దేశాలు. బౌద్ధంలో ఉన్న మూఢనమ్మకాలు కూడా ఆయన వ్యతిరేకించి నవాయన మార్గాన్ని ఇచ్చాడు. మరి ఈరోజు బుద్ధుడు పుట్టిన ప్రదేశం నుంచి ఆయనకు జ్ఞానోదయమైన ప్రదేశం వరకు, అలాగే బాబాసాహెబ్ పూలే స్ఫూర్తి యాత్ర గతంలో నిర్వహించుకున్నాము. మరి దారిలో వెళ్తూ నాగ్పూర్లో దీక్షభూమిని కుటుంబంతో సందర్శించడం జరిగింది. తప్పకుండా త్వరలోనే 100 మంది నాగ్పూర్కి వచ్చి ఇక్కడున్న సైన్స్ మ్యూజియము, అలాగే లేక్స్ సిటీ, ఇది అనేక సరస్సులు, అలాగే ఈ దీక్షభూమి, ఇవన్నీ కూడా చూడడానికి 1 రోజు 2 రోజులు ప్రణాళిక వేయబోతున్నాను. గెట్ రెడీ ఫ్రెండ్స్. బుద్ధుడి ఆలోచనల్ని, బాబాసాహెబ్ పూలే ఆలోచనల్ని కొనసాగిద్దాం. మానవుల మార్గంలో నడిచి ఈ సమాజాన్ని సంస్కృతిద్దాం. జై భీమ్, జై ఇన్సాన్. బాబాసాహెబ్ అంబేద్కర్ 5.5 లక్షల మందిని ఉద్దేశించి అక్టోబర్ 17 దసరా పండుగ తెల్లవారి ఒక ఉత్కంఠభరితమైన ప్రసంగాన్ని ఇచ్చిన ప్రదేశంలో, ఒక చారిత్రక ప్రదేశంలో ఎంఎన్ఎస్ యూత్ నేషనల్ ప్రెసిడెంట్ బైరి అచ్యుత్ రాజ్ అందరికీ స్వాగతం పలుకుతున్నాడు.
జై భీమ్ జై ఇన్సాన్ నమో బుద్ధాయ. డాడీ ఇదంతా ఏంటి? ఇది ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ధమ్మ పరివర్తన చెందిన ప్రదేశం. ప్రపంచ చరిత్రలో 6-7 లక్షల మంది చేత మాస్గా బౌద్ధమే శరణ్యమని బాబాసాహెబ్ బుద్ధుడి మార్గాన్ని చూపిన ఒక ప్రత్యేకత కలిగిన చారిత్రక ప్రదేశం ఇది. దీని పేరు దీక్షా భూమి. ఈ స్టేజ్ ఏంటి? ఇక్కడే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసంగించింది. వావ్.